గతేడాదితో పోల్చితే రాష్ట్రంలో కేసులు పెరిగాయని డీజీపీ జితేందర్ అన్నారు. స్వల్ప ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర నేర వార్షిక నివేదికను విడుదల చేసిన పోలీస్ బాస్ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సైబర్ నేరాలు రాష్ట్రంలో పెరుగుతున్నా సొమ్ము రికవరీలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటర్పోల్ సాయం తీసుకోవడం వల్ల ప్రభాకర్ రెడ్డిని రప్పించడం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నేర వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు, శాంతి భద్రతలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై వివరాల్ని వెల్లడించిన ఆయన రాష్ట్రంలో ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని తెలిపారు. ఈ ఏడు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయన్న ఆయన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ స్థాయిలో సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ములో 180 కోట్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు వివరించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్న డీజీపీ ఈ ఏడాది 20 టన్నుల గంజాయి సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగినా సొమ్ము రికవరీ చేయడంలో ముందున్నట్లు వివరించారు. Law and order situation in 2024 has been largely peaceful except one or two small incidents which have happened, and there have been no major law and order issues in the state. The government has laid lot of emphasis on narcotics, cyber crimes and other related crimes during the year. Government has given target of zero tolerance for narcotics in the state. Almost 20 tons of ganja was seized during this year. Cyber security is another challenge for all the states. This is new age crime. 247 crore worth of amount was put on hold. 180 crores worth of money was paid back to the victims. 29,600 trips have been tracked by the T-Safe service desk. We have got 3 death penalty cases also, 215 cases of life imprisonment. As far as rape cases is concerned, yes, there is a small increase in rape cases. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, లగచర్ల కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని డీజీపీ తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని, ఈ కేసులో సీబీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందన్నారు. We have already initiated the process. It is with CBI. So let us hope, because all these international processes take some time. Because I know I have worked in CBI, I know about it. In many cases it takes years. So there are so many guidelines, so many practices which are there. So Interpol, because you know it is to be issued by the Interpol. So Interpol has their own SOPs and other things. They will evaluate. So it takes some time. It is not that పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం జరుగుతుంది, ఎట్లా లేదు. కేసులు నమోదు చేయడమే కాక నేర నిరూపణపై ప్రత్యేక దృష్టి సారించామన్న డీజీపీ బాధితులకు సాంత్వన చేకూరేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు.